దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తెనాలిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. వివిధ క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్, జైబీ ఫెడరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అవసరాన్ని వక్తలు నొక్కి చెప్పారు. ప్రభుత్వం తమ వినతిని పరిశీలించి అమల్లోకి తీసుకురావాలని చెప్పారు. పట్టణంలో ఉన్న క్రైస్తవ మిషనరీ ప్రముఖులు, వివిధ సంఘాలకు చెందిన సంఘ కాపురులు, సాల్వేషన్ ఆర్మీ డీసీ థామస్, ఈఎల్సీ ప్రిన్సి ప్రియదర్శి, పాముల పరంజ్యోతి, బేతాళ భూషణం, కూచిపూడి అబ్రహం, బిఆర్ జకరయ్య, జనమాల ప్రభుదాసు, మధిర ప్రభుదాసు, వేతాళ ప్రభాకర్, శామ్యూల్, చిలక కిరణ్, వంపుగాని గురవయ్య, బ్రదర్ ఆనందన్న, బైబిల్ మిషన్ రాజు తదితరులు మాట్లాడారు. నిర్వాహక సంఘాల బాధ్యులు కనపర్తి అబ్రహం లింకన్, కటేవరం దేవయ్య, అకిదాస్ కిరణ్ కుమార్ పర్యవేక్షించారు. సాంప్రదాయ క్రైస్తవులు ఉంటారు. సాంప్రదాయ క్రైస్తవులు అంటే మనకి తల్లి సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు, షాలిఫ్టాను, లూథరను, బాప్టిస్టాను, ఇంకా అన్ని సంఘాలు మొట్టమొదలు పుట్టింది. తర్వాత దేవుడిని దీర్ఘంగా ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని కొన్ని సంఘాలు వచ్చినాయి, మంచిది, దాన్ని మనం అభినందిస్తాం, ఆహ్వానిస్తాము. అయితే సనాతనమైనటువంటి ఇప్పుడు మీరు చూడండి, మీరు గుంటూరు నంబూరులో ఒక చర్చ ఉంది, 1,00,000 మంది వస్తారు రోజు. కాకాలో ఒక చర్చ ఉంది, 1,00,000 మంది వస్తారు. జైపాల్ గారు పెడితే 1,00,000 మంది వస్తారు. సతీష్ గారు వస్తే 1,00,000 మంది వస్తారు. క్రైస్తవులు పెడితే రాదు. అది నా ఉద్దేశం. సనాతన క్రైస్తవులు అక్కడ వస్తున్నారు. మనం కూడా ఆ మార్గంలో ఉన్నారు. ఈ ప్రాంతంలో అలా కాకూడదన్న ఉద్దేశం మీద అన్ని సంఘాలని, సాంప్రదాయ క్రైస్తవులు కావచ్చు, ఏ క్రైస్తవులైనా కానీ క్రైస్తవుల యొక్క సహకారం లేకపోతే మనం సాధించలేమనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మీ అందరినీ మేము ప్రాధాన్యపడేది ఏంటంటే, మేము ఇది పెద్ద సమస్య. మా తమ్ముడు నేను కొటేషన్ ఒకటి ఇచ్చాడు, ఇది నిర్లక్ష్యంగా మనకు పట్టుదలే, ఎవరులే, మనకేమున్నారులే, మనం ఏం చేస్తాంలే అని చెప్పి అనుకుంటే, ఎవరికైనా నిర్లక్ష్యం వహిస్తే, మీరు కనుక హిందువులుగా ఉండి చర్చిలకు కనుక వెళ్ళేటట్టయితే మీకు ఎస్సీ హోదా రద్దు చేస్తున్నాం. ఇదే కదా మన ప్రస్తుతం మనకు ఉండేటటువంటి సమస్య. ఈ సమస్యను చేయడం కోసమని మొట్టమొదటిగా చేసినటువంటిది ఏంటంటే, నార్త్రన్లో పెద్ద అల్లరి హడావుడి జరిగింది, కొంపలను కూల్చివేయడం జరిగింది, క్రైస్తవులు అనబడే వాళ్ళని హింస పెట్టడం జరిగింది. అది మనం నిన్నటిదాకా చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి మనకు కొద్ది కొద్దిగా మన దగ్గర, మన రాష్ట్రంలో కూడాను దేవాలయాలు కూల్చడం అనేటటువంటిది అది ఒక భాగం. అంటే కేవలం ఒక పార్టీని అంటి పెట్టుకుని కోట్లు సంపాదించి కోట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి ప్రజల మీద ఉండేటటువంటి ఈ ధనాన్ని వాళ్ళు లూటీ చేసి దీనిని ఒక పార్టీ ద్వారా తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది. అందరూ పల్లెటూరు నుండి, లేకపోతే ఆయా మండలాల నుండి, లేకపోతే ఈ పట్టణాల నుండి వచ్చిన సేవకులు ఉన్నారు. చాలా సంతోషం. నా పరిధిలో ఉన్న సంఘ ప్రజలందరికీ, లేకపోతే గ్రామ ప్రజలందరికీ ఈ విషయం క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు, దాన్ని బట్టి వారిలో ఒక రెవల్యూషన్ వచ్చేటట్టు వారికి అసలు ఈ విషయాన్ని మనం చెప్పగలుగుతున్నామా లేదా, ఆ విధంగా వెళితే మాత్రం, ఆ విధంగా చేసి కూడా వీ షుడ్ కన్ఫర్మ్ ఇట్. మీకు ఈ విషయం అర్థమైందా లేదనేది వాళ్ళ దగ్గర నుండి మనం